హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఇక్కడ అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. మా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసాం, సెట్ చూపించాను కదా దాని వెనకాల. అట్లా టోటల్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే డౌన్లో కదా, ఇప్పుడు మనం అప్ నుంచి అయితే వెళ్తాం మనం. ఇక్కడే ఘాటీస్ కానీ ఇవన్నీ, ఇది మాత్రం డౌన్లో ఉంది ఫుల్గా. ఒకళ్ళు ఎవరైనా విజిట్ అయితే మాత్రం బాగుంది ప్లేస్ మాత్రం. చాలామంది విజిట్ అయ్యే ఉంటారు. అట్లా అయితే జనాలు అయితే ఎవరు లేరు, అంటే మేము సీజన్ టైం కాదు కదా, నార్మల్గా అలా వెకేషన్ కోసం అలా వెళ్ళామన్నమాట. అట్లా అయితే ఉంటుంది. మీకు అందరికీ కబాబ్ తెలిసే ఉంటుంది కదా, కబాబ్స్ మనకి అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఎవరికైనా కబాబ్స్ కావాలంటే తీసుకోండి. అట్లా అయితే ఉంటుంది. పెంకిటిల్లు చాలా మనుషులు అయితే లేరు. అట్లా అంటే వెకేషన్స్ నార్మల్గా అట్లా అనేసి వెళ్ళామన్నమాట, జస్ట్ ట్రిప్ కాబట్టి మీకు జనాలు అయితే ఎక్కువగా లేరు. కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే మాత్రం అనుకోండి, ఆ ప్లేస్ నుంచి అయితే మీరు పిక్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి మీకు. ప్లీజ్ గైస్, సపోర్ట్ అయితే చేయండి. అంటే ఇంకేం లేదు, చూసినప్పుడు కనీసం లైక్స్ అయినా చేయండి, సబ్స్క్రైబ్ అయినా చేయండి ప్లీజ్ గైస్. అంతే, అట్లా ఉంటుంది మరి మొత్తం ముచ్చట. స్కై మాత్రం గట్టిగా ఉన్నది, కానీ ఆ క్లైమేట్ మాత్రం అక్కడ ఉన్న క్లైమేట్ అక్కడే ఉండదు. మీకు అలా అయితే ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి, అదిగోండి పైనుంచి. ఇది చాలా బాగుంటుంది. మేమైతే చెప్పాను కదా స్టాఫ్ అందరూ వెళ్ళామని, మేమైతే మొత్తం స్టాఫ్ మాట. అట్లా ఉంటుంది. మావిడైతే నిక్కర్ వేసుకొని షోయింగ్ ఇస్తాను అనమాట. అట్లా ఉంటుంది మరి మొత్తం ముచ్చట, అలా ఉంటుంది. అది మొత్తం అంటే ఎక్కువ మంది ఏం లేరు, తక్కువ మంది ఉన్నారు, 2 3 4 ఉంటారు. అట్లా అయితే ఇదిగోండి వ్యూ అయితే టోటల్ వ్యూ పైనుంచి. అంటే మనం ఇంకా కిందకి వెళ్ళాలి, పైనుంచి వ్యూ అయితే ఎట్లా వచ్చింది. కిందకి వెళ్దాం అందరం ఇప్పుడు. కింద నుంచి మీకు చూపిస్తాను చూడండి. ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది. కాకపోతే వాటర్ ఏమీ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. అంత అంటే కొంచెం అంటే పర్లేదు, అంటే మనం అలా చూసే విధంగా ఉన్నది. జనాలు కూడా అలా కొంచెం ఉన్నారు, ఎక్కువ మంది ఏం లేరు. అట్లయితే ఉన్నది ముచ్చట. మొత్తానికి ఎవరైనా ఉంటే, అంటే ఎక్కువ బిజీ ఉన్న టైం కంటే అలాగా ఎవరు లేని టైంలోనే వెళ్తే మనం పీస్ఫుల్గా అన్ని ప్లేసులు చూడగలం అన్నమాట. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా మనం పిక్స్ గట్ట ఏం దిగలేం కదా, అలా అయితే ఉంటుంది. కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలాగా అరకు అయితే మాత్రం ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఒకసారి అలాగా, అంటే మన క్లైమేట్ కానీ అక్కడ క్లైమేట్స్ కానీ చాలా తేడా ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ ట్రీస్ గట్ట అన్నీ ఎక్కువ ఉంటాయి, అట్లా అనమాట. ఎందుకంటే వాటర్ అయితే కొంచెం తక్కువే ఉన్నది. ఎందుకంటే వాటర్ అయితే మనకు అలా ఫాలో అవుతుంది అనమాట. అట్లా ఉంటుంది ముచ్చట. మేమైతే దిగలేదు వాటర్, ఎందుకంటే ఎక్కువ ఏం లేదు కదా అట్లా. కానీ కాల్ జారిందంటే మాత్రం సేఫ్ అవుట్ అయిపోతాం. అలా అయితే ఉంటుంది ముచ్చట. మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలా అయితే ఉంటుంది. మన దగ్గర అయితే గింబల్ లేదనమాట. గింబల్ లేక నేను నార్మల్గా హ్యాండ్తో పెట్టి తీసేయడం వల్ల మీకు ఏంటంటే వీడియో షేకింగ్ అయితే వస్తుంది అనమాట. గింబల్ తీసుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. దాని స్టెబిలిటీ ఎలా ఉందో, దీని స్టెబిలిటీ ఉందో అప్పుడు కామెంట్ చేయండి. అట్లయితే ఉంటుంది ముచ్చట. మరి అది మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే విజిట్ అవ్వండి. ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది, చూడకుండా అయితే ఉండరు, చూసే ఉంటారు. కాకపోతే మనం కూడా చాలా బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి విజిట్ అవ్వండి. నా ఛానల్ కూడా ఒకసారి చూడండి. ఒకవేళ వీడియోస్ ఏమైనా నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా. లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ. బాయ్ గైస్. అయితే ఇదిగోండి లాస్ట్లో వ్యూ అయితే ఇట్లా అయితే ఉన్నది, ఒకసారి చూడండి. లాస్ట్లో వ్యూ చాలా బాగుంది. అంటే ఏదైనా వాటర్ ఫాల్స్ అంటే వాటర్ ఫాల్సే అది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.